నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి కేటాయింపులనే పంచుకోవాలన్న బ్రిజేష్ ట్రైబ్యునల్. వరుసగా ఆరోసారి వెల్లడించిన నారావారి కుటుంబ ఆస్తులు, మొత్తం నికర విలువ 57 కోట్లు, తగ్గిన చంద్రబాబు సంపద. 4 ఏళ్లలో అమరావతిలో 32,500 కోట్లతో మౌలిక వసతులు, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలతో చర్చించాలని సీఎం ఆదేశం. రాజధానిలో కొనసాగుతున్న రైతులకు ప్లాట్ల కేటాయింపు, కొండమరాజుపాలెం, బోరుపాలెం వాసులకు పంపిణీ. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక, విశాఖలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తిహాయి. భారత్ మయన్మార్ మధ్య మరింత బలపడిన మైత్రీ బంధం, మోదీ ఆంగ్ సాన్ సూచీ సమక్షంలో 3 కీలక ఒప్పందాలు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు బంగాల్లో చేదు అనుభవం, కారుపై రాళ్లు రువ్విన తృణమూల్ కార్యకర్తలు, స్వల్ప గాయాలు.